సంక్షేమ నిధుల పంపిణీకి ఓకే. ఏపీ ప్రభుత్వానికి ఒకరోజు వెసులుబాటు, ఎన్నికల వరకు నిధుల పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి నేటి వరకు స్టే. నిధుల పంపిణీకి ఎటువంటి ప్రచారం కల్పించొద్దని ఆదేశాలు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13 తేదీ వరకు లబ్ధిదారులకు విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిధుల విడుదలపై ఈసీ గతంలో ఇచ్చిన స్టేను ఈ నెల 10 వరకు తాత్కాలికంగా పక్కన పెట్టింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు నిధుల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి అవకాశం చిక్కినట్టయింది. అయితే నిధుల పంపిణీని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని, ఈసీ ప్రవర్తనా నియమావళికి లోబడి నిధుల పంపిణీ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు సంక్షేమ పథకాల నిధుల సొమ్ము 14,165 కోట్ల పంపిణీ నిలిపివేస్తూ ఈసీ నెల 9న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాద్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈసీ తరపు లాయర్ అవినాష్ దేశాయ్ వాదిస్తూ వివిధ పథకాల కింద లబ్ధిదారులకు 14,165 కోట్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిందన్నారు. ఎన్నికల ముందు అంత పెద్ద మొత్తంలో సొమ్మును జమ చేస్తే ఎన్నికల ప్రక్రియలపై ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాన అవకాశాలు దెబ్బతినకుండా లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామన్నారు. సొమ్మును జమ చేసే విషయంలో 2-3 రోజులు వేచి చూస్తే వచ్చే నష్టమేమీ లేదన్నారు. కరువు మండలాల్లో బాధిత రైతులను ప్రభుత్వం 6 నెలల క్రిందట గుర్తించిందని, ఇప్పటివరకు సొమ్ము జమ చేయకుండా పోలింగ్ తేదీకి 2-3 రోజుల ముందు సొమ్ము జమ చేస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్టు అవుతుందని తెలిపారు. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వాజ్యం దాఖలు చేయలేదని, లబ్ధిదారులే పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కొత్త పథకాలతో పాటు అమల్లో ఉన్న పథకాలకు వర్తిస్తుందని చెప్పారు. పథకాలకు నిధుల విడుదల చేస్తున్నట్లు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈసీ ప్రస్తావించింది. అయితే సొమ్ము జమ చేయడంలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో తెలియజేస్తూ ప్రభుత్వం సమర్పించిన వినతితో పేర్కొన్న కారణాలు సహేతుకంగా లేవని ఈసీ తరఫున లాయర్ పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ విషయంలో 6 నెలలు వేచి చూసిన వారు మరో 3-4 రోజులు వేచి చూడలేరా అని అన్నారు. 1-2 రోజుల వ్యవధిలోనే 1,000 కోట్ల జమ చేస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుందని అన్నారు. మరోవైపు లబ్ధిదారులు తమ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే అమలవుతున్న పథకాల నిధులను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని ఈసీ నియమావళి స్పష్టం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల కోడ్ పాత పథకాలకు వర్తించదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ నిధుల లభ్యతను బట్టి సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. నిధుల పంపిణీకి అనుమతి కోరుతూ స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలకు సకాలంలో నిర్ణయం వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందన్నారు. నిధుల జమకు అనుమతి ఇవ్వాలని కోరారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.